ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. హనుమంతుడు శ్రీరామునకు సీతామాత వృత్తాంతము చెప్పుట. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్. తరువాత హనుమ జాంబవతాది వీరులు యువరాజైన అంగదుని ముందుంచుకొని తక్కిన వానరులతో చిత్రమైన వనములు గల ప్రసమణ పర్వతమునకేగిరి. ముందుగా శ్రీరామునకు నమస్కరించిరి. తరువాత మహాబలుడైన లక్ష్మణునకు నమస్కరించిరి. ఆ తరువాత వానరరాజు సుగ్రీవునకు నమస్కరించిరి. సీతామాతను గురించిన వార్తను ఇట్లా చెప్పుట ప్రారంభించిరి. సీతామాత రావణాంతఃపురములో నిర్బంధములో ఉన్నది. ఆమెను రాక్షస స్త్రీలు భయపెట్టుచున్నారు. ఆమె శ్రీరాముని యందు అనురాగము కలది. ఆమెకు రావణుడు 2 నెలల సమయం ఇచ్చెను. ఈ విషయమును వానరులందరూ శ్రీరాముని ఎదుట చెప్పగా శ్రీరాముడు సీత క్షేమముగా ఉన్నదని విని ఇట్లు పలికెను. వానరులారా, సీతాదేవి ఎక్కడ ఉన్నది? ఆమె నా యందు ఏ అభిప్రాయముతోనున్నది? ఈ విషయములన్నింటినీ గూర్చి నాకు పూర్తిగా చెప్పండి. అంతటా వానరులు శ్రీరామునకు సీతావృత్తాంతమును ఎరిగిన నీవే చెప్పుమని హనుమంతుని ఉత్సాహపరచిరి. వానరుల మాటలు వినిన వాక్యజ్ఞుడు మారుతాత్మజుడైన హనుమ సీతాదేవి ఉన్న దక్షిణ దిక్కు వైపునకు తిరిగి శిరసు వంచి నమస్కరించి సీతను తాను చూచిన విధమును ఈ విధముగా చెప్పసాగాను. నేను 100 యోజనముల పొడవైన సముద్రమును లంఘించి జానకీమాతను దర్శించవలనను కోరికతో ఆమెను వెదకుతూ వెళ్ళి తిని. అక్కడ దుష్టరావణుని యొక్క లంకానగరము దక్షిణ సముద్రం యొక్క తీరమున దక్షిణ దిక్కున ఉన్నది. రామా, ఆ రావణాంతఃపురములో పతివ్రత అయిన సీతామాతను దర్శించి తిని. సీతామాత తన ఆశలు నీయందే ఉంచి జీవించుచున్నది. వికృత రూపము గల రాక్షస స్త్రీల మధ్య సీతామాతను చూచితిని. వారు మాటిమాటికి సీతామాతను భయపెట్టుచున్నారు. ఆ రాక్షస స్త్రీలు ప్రమదావనంలో మాతను రక్షించుతున్నారు. శ్రీరామ, సీతామాత నీతో సుఖములను అనుభవించి ఇప్పుడు దుఃఖమును పొందుతున్నది. రావణాంతఃపురములో బందీగా ఉండి రాక్షస స్త్రీలచే సురక్షితముగా చూడబడుతున్న సీతామాత నీయందే ఆలోచన గలదై ఏకవేణిని ధరించినదై దుఃఖముతో ఉన్నది. సీతామాత భూమియే శయ్యగా చేసుకుని ఉన్నది. ఆమె శిశిర ఋతువులో పద్మలత ఏ విధముగా మంచుకు కళావిహీనమై ఉండునో ఆ విధముగా వివర్ణమైన అంగములతో ఉన్నది. రావణుని యందు వ్యతిరేక భావముతో ఉన్నది. ఆత్మహత్య చేసుకునవలనని కృతనిష్ఠురాలై ఉన్నది. అప్పుడు పుణ్యాత్మ, నరశ్రేష్ఠ, నేను ఇక్ష్వాకువంశ కీర్తిని నెమ్మదిగా కీర్తించి తిని. అంతట సీతామాతకు నాపై విశ్వాసము ఏర్పడినది. తరువాత సీతామాతతో సంభాషణ చేసి సర్వ విషయములను వివరించి తిని. రామసుగ్రీవుల మైత్రిని కూడా విని సంతోషించినది. సీతామాత యందలి సత్ప్రవర్తన స్థిరముగా ఉన్నది. అట్లే నీయందు కూడా స్థిరమైన భక్తితో ఉన్నది. ఓ పురుషశ్రేష్ఠ, నీ యందు భక్తితో సీతామాత ఉగ్ర తపస్సును చేయుచున్నది. మహాప్రాజ్ఞ, రాఘవ, చిత్రకూట పర్వత సమీపమున జరిగిన కాకాసుర వృత్తాంతమును ఆనవాలుగా సీతామాత ప్రసాదించినది. హనుమ, నరశ్రేష్ఠుడైన శ్రీరామునకు ఇక్కడ చూచిన విషయములన్నింటినీ విన్నవింపుము. నేను ఇచ్చుచున్న ఈ చూడామణి లక్ష్మీయుక్తమైనది. దీనిని చాలా చక్కగా ప్రయత్నముచే పరిరక్షించుకొనుచుంటిని. దీనిని సుగ్రీవుడు విషయములన్నీ వినుచుండగా శ్రీరామునకిమ్ము.
పూర్వము నా నుదుటిన తిలకము జారిపోగా నీవు నా నుదుటిన కాక నా చెక్కిలిపై శిలతో తిలకమును దిద్దిదివి కదా, ఆ సంఘటనను స్మరింపుము అనగా శోభాయుక్తమైన ఈ చూడామణి క్షీరసముద్రమున పుట్టినది. నేను దీనిని చూచి నిన్ను చూచినంత సంతోషమును పొందుతున్నాను. దశరథపుత్ర, రాక్షసుల అధీనములో ఉన్న నేను ఒక్క నెల మాత్రమే జీవింతును, ఆ పైన ఇక జీవించను అని పలికినది. కృషించిన శరీరము గలది, ధర్మచారిణి, రావణాంతఃపురములో నిర్బంధింపబడినది, ఆడలేడివలి వికసించిన నేత్రములు గలది అయిన సీతామాత చెప్పిన విషయములను నీ ముందుంచి తిని, రాఘవ, సర్వము నీకు విన్నవించి తిని, లంకపై దండెత్తుటకు సర్వవిధముల సాగర జలములపై సేతువును నిర్మించవలసి ఉన్నది. ఈ విధముగా హనుమ రాజకుమారులైన రామలక్ష్మణులకు పూర్తిగా విశ్వాసము కలుగగా చూడామణిని సీతాదేవి చెప్పిన సందేశమును పూర్తిగా క్రమానుసారముగా శ్రీరామచంద్రుడికి చెప్పాను. హనుమ ఈ విధముగా పలుకగా దశరథసుతుడైన శ్రీరాముడు చూడామణిని హృదయమునకు హత్తుకొని విలపించెను. శ్రీరాముని చూచి లక్ష్మణుడు కూడా దుఃఖించెను. ఆ చూడామణి శ్రేష్టమును శ్రీరాముడు చూడగానే శోకముచే కృషించిపోయెను. అప్పుడు సుగ్రీవునితో శ్రీరాముడిట్లు పలికెను, ఆవుకు తన దూడపై అధిక ప్రేమ ఉండును, దూడపై గల ప్రేమ వలన పాలడు ద్రవించును. ఆ విధముగానే ఈ చూడామణిని చూడగానే నా హృదయము ద్రవించుతున్నది. మా వివాహ సమయమున వైదేహికి మా మామగారు ఈ చూడామణిని శిరస్సుపై అలంకరించి బహుకరించిరి. ఇది సీతాదేవి శిరస్సుపై చక్కగా ప్రకాశించుచుండును. ఈ చూడామణి సముద్రమథనమున పుట్టినది. ఇది దేవతలచే పూజించబడినది. జనక మహారాజు చేసిన యజ్ఞమునకు ధీమంతుడుకు ఇంద్రుడు సంతోషించి జనక మహారాజులకు ఈ మణిని బహుకరించెను. బుద్ధిమంతుడైన సుగ్రీవ, శ్రేష్టమైన ఈ మణిని ఇప్పుడు చూడగానే మా తండ్రి దశరథ మహారాజును, వైదేహి తండ్రి అయిన జనక మహారాజును చూచిన వాడనైతిని. ఈ చూడామణి నా ప్రియసతి సీతాదేవి శిరస్సున ప్రకాశించును. ఈ మణి ఇప్పుడు కనపడుటచే సీతాదేవియే నాకు లభించినట్టు తలంచుతున్నాను. హనుమా, వైదేహి ఏమి పలికినదో ఆ మాటలు మరలా మరలా వినిపింపుము. దప్పిక గొన్నవారి నీరువలే నీ వాక్యములనే నీరు నా శోకతాపములను తడుపుతూ నాకు శాంతమును కలిగించుతున్నది. లక్ష్మణ, సముద్రమున పుట్టిన ఈ మణిని మాత్రము చూస్తున్నాను, వైదేహి మాత్రము రాలేదయ్యా. ఇంతకంటే దుఃఖము మరొకటి లేదు. లక్ష్మణ, వైదేహి ఒక మాసము జీవించుననగా చిరకాలము జీవించినట్లే. అతితీక్షణైన సీత లేకుండా నేను క్షణకాలము కూడా జీవించలేను. హనుమా, నా ప్రియ సీతను ఎక్కడ చూచితివో అక్కడకు నన్ను కూడా తీసుకొని పొమ్ము. సీత వార్త తెలిసిన తర్వాత నేను ఒక్క నిమిషము కూడా ఉండలేను. నా ప్రియసతి సీత భయంకరులైన క్రూరులైన రాక్షసుల మధ్య ఏ విధముగా ఉండెనో కదా. చీకటి నుండి విడవబడిన శరత్కాల చంద్రుణ్ణి మేఘమును కప్పివేసినట్లుగా సీతాదేవి వదనము రాక్షసులచే ఆవరింపబడి ప్రకాశించుటలేదు. హనుమా, నా సీత ఇంకా ఏమి చెప్పినదో ఇప్పుడు చెప్పినట్లు చెప్పుము. రోగి ఔషధముచే జీవించినట్లు నేను ఆమె మాటలచే జీవించును. హనుమా, నా భార్య సీత మృదువైన స్వభావము కలది, మధురముగా భాషించున్నది, అందమైనది. ఆమె వియోగము వలన కలిగిన దుఃఖము రసించుటకు ఆమె పలికిన మాటలు వినిపింపమని కోరగా హనుమ సీతాదేవి సందేశమును సమస్తము శ్రీరామునకు ఇట్లు నివేదించెను. పురుషశ్రేష్ఠ, జానకీమాత చిత్రకూట పర్వతమున పూర్వము జరిగిన వృత్తాంతమును అభిజ్ఞానముగా పంపినది. దానిని యథాతథముగా నీకు విన్నవించును. చిత్రకూట పర్వతమున నీతో పాటు జానకీమాత సుఖంగా నిద్రించినది. నీకంటే ముందుగా సీతామాత నిద్ర నుండి లేచినది. అప్పుడు ఒక కాకి ఎట నుండియో వేగముగా వచ్చి ఆమె స్తనముల మధ్య గీలినట. భరతాగ్రజ, శ్రీరామ, ఇంకనూ నీవు ఆమె అంకమును శిరస్సు ఉంచి నిద్రించుతుంటివి. మరలా కాకి వచ్చి సీతామాతకు బాధను కలిగించుతున్నది. అప్పుడు సీతామాత సుఖముగా నిద్రించుతున్న నిన్ను లేపినది.
మహాబాహో శ్రీరామ, సీతామాత స్థనాంతరముల మధ్య గీరి ఉండుటను చూచి కోపముతో సర్పంబులే బుసలు కొట్టుతూ ఇట్లు పలికితివి. సీత, నీ స్థనాంతరములను ఎవడు గోళ్లతో చీల్చినాడు? వాడు 5 తలల సర్పముతో ఆడుకొంచున్నాడని కోపముతో పలికితివి. నీ వెంటనే పరిశీలనతో అటు ఇటు చూడగా సీతామాత ఎదుటనే రక్తముతో తడిసిన పదునైన గోళ్లతో నుండిన ఆ కాకి కనపడినది. ఆ కాకి కాకాసురుడు, ఇంద్రుని తనయుడు, పక్షులలో శ్రేష్ఠుడు. అతడు భూమిపైన శీఘ్రముగా సంచరించగలడు మరియు ఆకాశములో వాయువుతో సమానముగా వెళ్ళగలడు. బుద్ధిమంతులలో శ్రేష్ఠుడమైన వాడ మహాబాహో, కోపముతో నేత్రములను తిప్పుతూ క్రూరముగా ఆ కాకిని గురించి ఆలోచన చేసితివి. నీవు దర్భాసనం నుండి దర్భను గ్రహించి బ్రహ్మాస్త్రమును మంత్రించితివి. అదే ప్రళయకాలాగ్ని వలె ఆ కాకి ముందు జ్వలించెను. ప్రజ్వలించుతున్న ఆ దర్భను ఆ కాకిపైకి విసరితివి. తర్వాత ఆ దర్భ ప్రజ్వలించుతూ ఆ కాకి వెంట పడినది. ఆ కాకికి తండ్రి ఇంద్రుడు. ఇంద్రుడు కూడా దాన్ని వదిలివేసినాడు. దేవతలు, మహర్షులు కూడా వదిలివేశారు. ఆ కాకి 3 లోకములు తిరిగినది. కానీ అది మాత్రం రక్షకుని పొందలేదు. శత్రు సంహారక, ఆ కాకి భయముతో తిరిగి తిరిగి మరలా నీ దగ్గరికే చేరినది. శరణాగత రక్షకుడవైన నిన్ను శరణు వేడి భూమిపై పడినది. అది వధించదగినదే. కానీ శ్రీరామ, నీవు దానిపై దయచూపి రక్షించితివి. శ్రీరామ, బ్రహ్మాస్త్రము మహాశక్తివంతమైనది. దానిని అర్ధార్థము చేయుట అశక్యము. అందువలన ఆ కాకి దక్షిణ నేత్రమును కొట్టివేసితివి. శ్రీరామ, నీవు విడిచిపెట్టబడిన ఆ కాకి నీకు, నీ తండ్రి అయిన దశరథ మహారాజునకు నమస్కరించి తన నివాసమునకు వెళ్ళాను. సశేషం శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మీ బంధుమిత్రులకు నా వీడియోలను షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.